బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందా? మంగళగిరి క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ కలకలం రేపుతోంది. 20 నిమిషాల పాటు ఆఫీస్ పై డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు డ్రోన్ ఎగిరిందంటున్నారు పార్టీ నేతలు. పవన్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్ కి సంబంధించిన విజువల్స్ డీజీపీ అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో నకిలీ ఐపీఎస్లు హల్చల్ చేశారు. ఆ తర్వాత మరోసారి ఆగంతకుడి నుంచి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భం. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన నేతలు అనుమానాన్ని అలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్ కలకలం ఒక్కసారిగా సంచలనంగా మారింది. పవన్ ఆఫీస్ దగ్గర పోలీసుల తనిఖీలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి ఊహించవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందా? మంగళగిరి క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ అక్కడ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 నిమిషాల పాటు పార్టీ ఆఫీస్ మీద డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు అంటే 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరిందంటున్నారు పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు. పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతోందా? పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ జనసేన నేతలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. డీజీపీకి అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు నేతలు. గతంలో పవన్ పాల్గొన్న కార్యక్రమంలో నకిలీ ఐపీఎస్లు హల్చల్ చేశారు. మరోసారి ఆగంతుకుడి నుంచి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఇలా వరుస ఘటనలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులని, దాంతోపాటు జనసేన కార్యకర్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంది అంటూ కూడా వాళ్ళక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. వరుస పరిణామాలు చూస్తూ ఉంటే వరుస ఘటన నేపథ్యంలో ఈ అనుమానానికి బలం చేకూర్చేలా ఉంది ఈ రోజు జరిగిన ఘటన అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఆ డ్రోన్ ఎవరు ఎగరేశారు, ఎందుకు ఎగరేశారు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది, ఎవరు ఎగరేయమని డైరెక్షన్స్ ఇచ్చారు, ఆ డ్రోన్ దాడి చేసేందుకు ఏమైనా ప్లాన్ చేశారా? ఆ డ్రోన్ కూడా మీరు చూడొచ్చు. ఆ డ్రోన్కి సంబంధించి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటనలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలాగే జనసేన కార్యకర్తలని, నేతలని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం మీద ఎవరు డ్రోన్ ఎగరేశారు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది, ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు, డ్రోన్తో దాడి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే డ్రోన్తో రెక్కి నిర్వహించే ప్రయత్నమా, డ్రోన్ ఎందుకు అక్కడ చక్కర్లు కొట్టింది, ఎందుకు దర్శనమిచ్చింది? మరి ముఖ్యంగా డ్రోన్కి సంబంధించి మాట్లాడుకుంటే కొంత హైట్ తర్వాత పర్మిషన్ ఉండాల్సి, ఇన్ఫ్యాక్ట్ పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ డ్రోన్కి పర్మిషన్ ఉంటేనే ఎగరేయాల్సి ఉంటుంది. అది కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి, సాధారణ వ్యక్తి అయితే కాదు. అది కూడా ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సంబంధించిన పార్టీ ఆఫీస్ మీద డ్రోన్ ఎగరేయాలంటే దానికి సంబంధించి పర్మిషన్స్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఎవరు ఎగరేశారు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి సంబంధించి ప్రస్తుతం భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. వరుస ఘటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ డ్రోన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది రాజేష్? ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఏఎస్పీతో పాటు వీళ్ళంతా కూడా ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అది అంటే ఆ సమీపంలో ఏదైనా బిల్డింగ్ లో ఉండి ఈ డ్రోన్ ఆపరేట్ చేశారు, లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఆ ఎన్ఆర్ఐ కాలేజీ పక్కన కానీ, లేకపోతే ఆ కాజా ప్రాంతాల నుండి ఏమైనా డ్రోన్ ఎగరవేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఏమైనా సమాచారం అందుతుందన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వరుసగా గత 2 నెలలుగా అనేక వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యం మొదటిగా పవన్ కళ్యాణ్ పేషీకి కార్యాలయానికి ఒక అగంతకుడు ఫోన్ చేసి బూతులు తిట్టడం, అసభ్యకర పదజాలంతో మాట్లాడడం అనే సంఘటన జరిగింది. దాని తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటన సందర్భంగా ఒక నకిలీ ఐపీఎస్ అధికారి అక్కడ హల్చల్ చేయడం, తర్వాత వార్త బయటికి రావడం అదంతా చూసాం. తాజాగా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం మీద, పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్నటువంటి అధికారిక
క్యాంపు కార్యాలయం మీద డ్రోన్ ఎగరవేయడం అనేది కలకలం రేపుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ నకిలీ ఐపీఎస్ కానీ లేకపోతే బెదిరింపు కాల్స్ కానీ ఇప్పుడు డ్రోన్ ఎగరవేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, టార్గెట్ గానే ఇదంతా జరుగుతుందనే ఒక అనుమానాలు అయితే జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు డీజీపీకి ఇటు మంగళగిరి రూరల్ పోలీసులకు కూడా ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మధ్యాహ్నం అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం భాగంగా నంబూరులో పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన నంబూరులో ఉండిన సందర్భంగా ఈ డ్రోన్ ఎగరవేత జరిగింది. 1:30 నుంచి 1:50 మధ్య డ్రోన్ ని ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్మాణం అవుతున్నటువంటి బిల్డింగ్ తో పాటు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న అధికారిక క్యాంపు కార్యాలయం మీద కొత్త కూడా డ్రోన్ ని ఎగరవేసినట్టు తెలుస్తుంది. ఆ డ్రోన్ ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందా? పట్టుకున్నారా ఆ డ్రోన్ ని? ప్రస్తుతం ఇంకా పట్టుకోలేదు. పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. ఎవరు చేశారు ఏంటనే దానిపైన పోలీసులు విచారణ చేసి అదుపులో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. లేకపోతే ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు కావాలని ఏమన్నా చేశారా, యూట్యూబర్స్ లాంటి ఎవరైనా డ్రోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఆకతాయిగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ ని విజువల్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఏమన్నా తీశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కువగా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ కార్యాలయం అనేది హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భద్రత ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ అలాంటి హై ప్రొటెక్షన్ జోన్ లో కూడా డ్రోన్ ఎగరవేసే సాహసం ఎవరు చేశారనే కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ కార్యాలయానికి 1 కిలోమీటర్న్నరలోనే డీజీపీ కార్యాలయం కూడా ఉంది, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం కూడా ఉంటుంది. కాబట్టి హై ప్రొటెక్షన్ జోన్ గా ఆ ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతంలోనే డ్రోన్ ఎగరవేశారని ఎవరు చేస్తుంటారనే దానిలో పోలీసు అయితే విచారణ చేస్తున్నారు. రేపటికి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సత్యం రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు భద్రతను మరింత ఎక్కువగా అక్కడ మోహరిస్తున్నారు. మరి ముఖ్యంగా పోలీసులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు అక్కడికి చేరుకుని అక్కడ పర్యవేక్షించడం జరుగుతోంది. ఎందుకంటే వరుస ఘటన నేపథ్యంలో ఇటు అక్కడ ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే పోలీసుల శాఖ కూడా అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్కి ఎవరెవరు కలవడం జరుగుతోంది. దాంతోపాటు మరి ముఖ్యంగా కాల్కి సంబంధించి గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకున్న పరిస్థితి, గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఒక కాల్ ద్వారా ఆయనకి బెదిరింపు వచ్చిందంటూ కూడా ఈ అంశం మీద హోంమంత్రికి సంబంధించి కూడా హోంమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూకి సంబంధించి ట్రేస్ చేస్తున్నాం, హోంమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును పర్యవేక్షిస్తున్నామని చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన, ఎందుకంటే నెలల వ్యవధిలోనే చెప్పుకోవచ్చు, నెలల వ్యవధిలోనే ఇటువంటి ఘటనలు జరగడం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆ డ్రోన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎగరేశారు, ఎందుకు ఎగరేశారు, అక్కడ ఎందుకు చక్కర్లు కొట్టింది, డ్రోన్తో ఏమైనా రెక్కి నిర్వహించే అటువంటి సినారియోస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ ఫోన్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంతమందితో భద్రతను పెంచడం జరుగుతోంది, భద్రత విషయంలో పోలీసు శాఖ ఎలా అలర్ట్ అయింది ఇప్పుడు? ప్రస్తుతం పోలీస్ శాఖ అయితే అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్ కి భద్రత కూడా పెంచారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రోన్ కలకలం రేపడంతో పవన్ కళ్యాణ్ అయితే అదనపు భద్రతను కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా ఇష్యూ మీద డీజీపీని వివరణ కోరినట్టు తెలిసింది. వెంటనే విచారణ చేసి డ్రోన్ ఎగరవేసిన వాళ్ళని అదుపులో తీసుకోవాలని కూడా హోంమంత్రి అనిత ఆదేశించారు. పోలీసులు కూడా రంగంలో దిగి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏ ప్రాంతాలంటే డైరెక్షన్, ముఖ్యంగా ఎందుకంటే డ్రోన్ ఎటువైపు నుంచి వచ్చిన దానికి సంబంధించినటువంటి డైరెక్షన్ ఎటు నుంచి ఆపరేట్ చేశారు. అంటే డ్రోన్ కి ఒక రేంజ్ ఉంటుంది, అంటే దాదాపు కిలోమీటర్ రేంజ్ అలా డ్రోన్ కి రేంజ్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళు నియర్ బై పార్టీ కార్యాలయం నియర్ బై ఎక్కడున్నా ఆపరేట్ చేశారు, లేకపోతే ఎక్కడైనా దూరంగా ఉండి దీన్ని ఆపరేట్ చేశారా అనే దానిపైన పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. రేపటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు కూడా కొంత సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం కార్యాలయము ఆయన నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్ మీద ఈ విధంగా డ్రోన్ ఎగరవేయడం అనేది అది చట్టపరంగా నేరం కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరైనా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సచిన్ రైట్, ఇప్పటికీ ఎవరైనా అనుమానితులను పట్టుకోవడం జరిగిందా, లేకపోతే ఇంకా విచారణ దశలోనే ఉందా?
అంటే పోలీసులు సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే సీఎం డిప్యూటీ సీఎం స్థాయి కేసు కాబట్టి కేసుని పోలీసులు ఎంత అంటే బయటికి ఎలాంటి లీక్స్ అయితే ఇవ్వట్లేదు. కొంతమందిని అంటే అక్కడ అనుమానితులు మంగళగిరిలో కొంత ఆకతాయిలు కానీ లేకపోతే ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అనుమానితులు తిరిగే వాళ్ళని కొంతమంది విచారించారని చెప్తున్నప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ డ్రోన్ ఆపరేట్ చేశారు, ఎందుకు చేశారు అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ ఇస్తామని పోలీసులు చెప్తున్నారు. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి రాజేష్. ఇదే అంశానికి సంబంధించి ఆ డీటెయిల్డ్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పవన్ కు ప్రాణహాని పొంచి ఉందా? వరుస ఘటనలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మరి ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఘటనలు పవన్ కళ్యాణ్ అభిమానుని అలాగే జనసేన పార్టీ కార్యకర్తలని నేతలని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని పొంచి ఉందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. మంగళవారం క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ చక్కర్లు కొట్టడం ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. 20 నిమిషాల పాటు ఆఫీస్ పై డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు కూడా డ్రోన్ ఎగిరిందని అంటున్నారు పార్టీ నేతలు. పవన్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ జనసేన నేతలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. నిజంగా ఎవరైనా కుట్రకోణంలోని డ్రోన్ ఎగరేసేరా? అవును, కుట్రకోణంలోని డ్రోన్ను ఎగరవేయడం జరిగిందా? లేకపోతే దీని వెనకాల ఇంకా ఏవైనా కుట్రకోణం ఉందా? రెక్కీ నిర్వహించడంలో భాగంగానే ఆ డ్రోన్తో అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేశారా? లేకపోతే ఆకతాయిల పనా? లేకపోతే అక్కడ దగ్గరలో ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా, లేకపోతే విద్యార్థులు ఎవరైనా ప్రయోగాల భాగంగా వీటిని ప్రయోగించే ప్రయత్నం చేశారా? ఆ లిమిట్కి తగినట్టుగా, ఎందుకంటే కొన్నిసార్లు డ్రోన్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, లిమిట్స్ బట్టి వాటిని ఎగరేయాల్సి ఉంటుంది, కొన్నిటికి పర్మిషన్ కూడా ఉండాల్సి ఉంటుంది ఒక హైట్కి చేరుకున్న తర్వాత. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎగరేశారు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది, ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటున్న పార్టీ ఆఫీస్ పైన డ్రోన్ చక్కర్లు కొట్టడం ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది పవన్ అభిమానుల్ని. ఈ నేపథ్యంలోని డీజీపీ అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు కార్యకర్తలు. గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో నకిలీ ఐపీఎస్లు హల్చల్ చేశారు. మరోసారి ఆగంతకుడి నుంచి పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఇలా ఈ ఘటనలకు సంబంధించి నెలలు కూడా గడవక ముందే మరో ఘటన ఇప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. వరుస ఘటనల నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన నేతలు అనుమానాలని ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పవన్ హత్యకు కుట్ర జరుగుతోందని మీరు భావిస్తున్నారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఘటనలు వరుస ఘటనలు చూసిన తర్వాత, ఈ వరుస ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోన్న అంశం ఇది. దట్టు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన పార్టీ ఆఫీస్ మీద డ్రోన్ చక్కర్లు కొట్టడం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు పోలీసు అధికారులకి. వీలైనంత వేగంగా నిందితుడిని కావచ్చు, లేకపోతే ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులని పట్టుకొని ఆ డీటెయిల్స్, ఆ వివరాలని పూర్తిగా